గ్రేప్ జ్యూస్ చేస్తున్నానండి. గ్రేపులండి శుభ్రంగా కడిగి పెట్టాను. ఇంకోసారి కూడా కడుక్కోవాలండి. 2-3 సార్లు కడగాలి. కడిగి బయట కానీ ఫ్రిడ్జ్లో కానీ పెట్టకండి, పులుపు వాసన వచ్చేస్తాయి. మనం అప్పటికప్పటికే కడుక్కోవాలి ఇవి. చాలా డస్ట్ ఉంటుంది కదండి, అందుకని చాలాసార్లు 2-3 సార్లు బాగా కడగాలి. ఈ వాటర్ పూర్తిగా వంపేయాలి. ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి. మూత పెట్టేయాలండి. మిక్సీ వేసుకోవాలి. కొంచెం వాటర్ అండి, ఎందుకంటే ఇది చాలా చిక్కగా ఉంటుంది, జాలి దిగదు. అలా వేసేస్తే ఒక గిన్నె తీసుకోవాలండి, ఒక జాలి తీసుకోవాలి. కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఒక్కసారి వేసేయకండి, ఫుల్ అయిపోయి కింద పడిపోతుంది. గ్రేప్ జ్యూస్ రెడీ అయిపోయిందండి. ఒక గ్లాస్ తీసుకోవాలి. మనకి ఎంత జ్యూస్ వస్తే అంత జ్యూస్ వేసుకొని, మన ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది కొంచెం కొంచెం తాగితే చాలా హెల్తీగా ఉంటారండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా హెల్తీ జ్యూస్ అండి. ఈ పిప్పి మొక్కలకి వేసేయండి, పడేయొద్దు.